నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. ఈరోజు మాఘపురాణం 3వ అధ్యాయంలో పాపం, దురదృష్టం, వికృత రూపం కూడా తొలగించే శక్తి మాఘమాసానికి ఉందంటే మీరు నమ్మగలరా? కరువుతో అల్లాడిన భూమి, తపస్సు చేసిన మహర్షి, మాఘ స్నానంతో మారిపోయిన ఒక గంధర్వుని జీవితం. ఈరోజు మాఘపురాణం 3వ అధ్యాయంలో మాఘస్నాన మహిమను గురించి తెలుసుకుందాం. నిన్నటి అధ్యాయంలో దిలీపుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వశిష్ఠ మహర్షి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించారు. రాజా, ఒకప్పుడు వింధ్య పర్వతాలు, హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆ కరువు అన్ని వర్గాల ప్రజలను బాధించింది. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేక అంటువ్యాధులు వ్యాపించి ప్రాణ నష్టం జరిగింది. ఈ పరిస్థితుల వల్ల యజ్ఞాలు, యాగాలు, దేవతల పూజలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అడవుల్లో తపస్సు చేసుకునే మునులు కూడా ఆ కరువును తట్టుకోలేక తమ ఆశ్రమాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. రేవా నదీ తీరంలో ఉన్న చెట్లు, పంట పొలాలు అన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఈ పరిస్థితిలో చాలా కాలం పాటు భృగు మహర్షి అదే కరువు ప్రాంతంలో ఉన్నప్పటికీ తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితిలో ఆ కరువును భరించలేక తప్పక హిమాలయ ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చింది. హిమాలయ పర్వతాలకు పడమటి వైపున కైలాస పర్వతానికి దగ్గరలో ఒక అందమైన కొండచర్య ఉంది. ఆ కొండ దగ్గరకు మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తితో ప్రార్థనలు చేసేవారు. యక్షులు, గంధర్వులు కూడా అక్కడికి వచ్చి ఆనందంగా విహరిస్తూ ఉండేవారు అని వశిష్ఠుడు వివరించగానే దిలీపుడు ఎంతో ఆశ్చర్యపోయి, మహానుభావ, మీరు చెప్పిన ఆ పర్వతం గురించి వినగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి ఇంకా వివరాలు చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజా, ఆ హిమాలయ పర్వతం చాలా అద్భుతమైనది. అక్కడ వింత వింత చెట్లు, పురాతన అడవి జంతువులు, అనేక రకాల పక్షులు ఉంటాయి. ఆ పర్వతం పొడవు 30 యోజనాలు, ఎత్తు 10 యోజనాలు ఉంటుంది. అంత గొప్ప పర్వతం దగ్గరికి భృగు మహర్షి వచ్చాడు. ఆ అందమైన దృశ్యాలను చూసి ఆయన ఎంతో ఆనందించాడు. తపస్సు చేయడానికి ఇది చాలా అనుకూలమైన స్థలమని నిర్ణయించుకొని అక్కడే ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు ప్రారంభించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఒక గంధర్వ యువకుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం పైకి వచ్చాడు. తపస్సు చేస్తున్న భృగు మహర్షిని చూసి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు. మహర్షి, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలంతో నాకు స్వర్గంలో జన్మ లభించింది. కానీ నాకు పులిముఖం వచ్చింది. ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. నా భార్య మాత్రం చాలా అందమైనది, గుణవంతురాలు, మహాసాధ్వి. కానీ నా ఈ వికృత రూపం వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను. ఈ రూపానికి కారణం ఏంటో చెప్పి నా మనసులో ఉన్న బాధను తొలగించండి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ గంధర్వుని మాటలు విన్న భృగు మహర్షి హృదయం కరిగిపోయింది. అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకొని అతనితో, ఓ గంధర్వ కుమారా, నీకు వచ్చిన ఈ కష్టం దురదృష్టం వల్లనే. పాపం, పేదరికం, దురదృష్టం, ఇవి మూడు మనిషిని పూర్తిగా కుంగదీస్తాయి. ఈ మూడింటిని తొలగించే అత్యుత్తమ మార్గం మాఘమాస స్నానం. మాఘమాస స్నానం అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు తప్పనిసరిగా ఆచరించాల్సిన పవిత్రమైన మార్గం. కాబట్టి నీవు నీ భార్యతో కలిసి ఈ పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయి. పైగా ఇప్పుడు మాఘమాసం, నీకు కావలసిన తీర్థం కూడా దగ్గరలోనే ఉంది. ఈ రోజు నుంచే నీ కష్టాలు తొలగిపోయి నీ కోరికలు నెరవేరుతాయి. భయపడొద్దు అని మాఘస్నాన ఫలితాన్ని వివరించాడు. గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశాన్ని శ్రద్ధగా విన్నాడు. అతని భార్య కూడా ఆ మాటలు విని చాలా సంతోషించింది. మహర్షి చెప్పినట్లే ఆ ఇద్దరూ వెంటనే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేశారు. అదే క్షణంలో గంధర్వుడికి ఉన్న పులిముఖం మాయమై అందమైన తేజస్సుతో కూడిన మానవ ముఖం వచ్చింది. ఆ గంధర్వ దంపతులు అపారమైన ఆనందాన్ని పొందారు. తర్వాత ఇద్దరు భృగు మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి పంపించాడు.
ఈ విధంగా గంధర్వ యువకుని కథను వశిష్ఠ మహర్షి దిలీపుడికి వివరిస్తూ, రాజా చూసావా, మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలం లభిస్తుందో అన్నాడు. మాఘ పురాణం 3వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా ప్రతిరోజు చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.